హాయ్ అందరికి. యూట్యూబ్లో వీడియోస్ చూస్తేనే గుర్తొచ్చింది వారం అయిపోయింది కదా అని ఎగ్స్ ఏమోని తీసుకుని బయటికి వచ్చేసాను. నేను మా ఫ్రెండ్నే అవన్నీ లైన్గా పెట్టుకున్నాను. ఏమోనే చూద్దామని పొలం ముక్కించుకుని అటు కలిపేశాడు మా ఓడు. వద్దొద్దన్నా సరే ముందేమో వాటర్లోనే ఎగ్గిని కలిపేశాడు, తర్వాత ఫుడ్ మిక్సర్లోనే ఎగ్గిని కలిపేశాడు, లాస్ట్లోకి వచ్చేసరికి వెనిగర్లోనే ఎగ్గిని కలిపేశాడు. ఫస్ట్ వాటర్ రోజులు వాటర్లో ఉన్న ఎగ్ ఏమవుందని చూద్దామని ఫస్ట్ వాటర్లో ఉన్న ఎగ్గిని తీసి వాటర్ పంపేశాము. ఎగ్ అయితే స్మెల్ రాలేదు, బాగానే ఉంది. బయట అయితే బాగానే ఉంది కదా అని లోపల ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాం. ఓన్ బద్దలు కొట్టరంటే కుస్తీలు పడినాడు ఎగ్ తోటి. వాటర్లో ఉన్న ఎగ్ అయితే ఏం పడవలేదు, బాగానే ఉంది. మా ఓడైతే కరపలు వచ్చినట్టు చూసాడు, ఏమైనా పడవుంది ఏదని చూస్తే ఏం పడవలేదు, బాగానే ఉంది. తర్వాత ఫ్రూట్ మిక్స్ గ్లాస్ తీసాము, ఏమవుంది ఏంటని చూద్దామని. ఈ ఎగ్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది. ఏముందో చూద్దాం బద్దలు కొట్టి. మా ఓడిని బద్దలు కొట్టరా అంటే కుస్తీలు పడుతున్నాడు ఎగ్ తోటి. ఎలాగైతే బద్దలు కొట్టాడు మా ఓడు. బద్దలు కొట్టిన తర్వాత ఏం స్మెల్ ఏమీ రాలేదు. నేనైతే అనుకున్నాను లోపల కూడా రెడ్డిష్గా ఉంటుందేమో అనుకున్నాను. ఇప్పుడైతే వెనిగర్లో ఎగ్ ఏముందని చూద్దాం. వెనిగర్లో వేసిన ఎగ్ అయితే మాత్రం స్మెల్ వచ్చింది. ఎగ్గకి మాత్రం పైపింగ్ అస్సలు లేదు. ఏమో ఉంది ఏటో వెనిగర్ తినేసిందేమో. వెనిగర్లో ఎగ్ వేసింది అయితే పాడైపోయింది. మిగతా 2 ఎగ్స్ అయితే బాగానే ఉన్నాయి. వెనిగర్లో ఫుడ్ ఐటమ్స్లో దీంట్లో వాడకండి, వెనిగర్ అయితే మంచిది కాదు. సరే అయితే ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.